హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుంచి నా ఛానల్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేశా అని చెప్పాను కదా! ఈరోజు మీ ముందుకొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు మా ఇంట్లో మెంతి కూర, ఆలు టమాటా కర్రీ. మీ ఇంట్లో ఏం కర్రీయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో వచ్చేసి మా అక్క తీసింది. అంటే తను మా ఆడపడుచు. ఇక్కడనే ఉండే. "అక్క వీడియో తీయవా" అంటే తీసి నాకు హెల్ప్ చేసింది. ఈ వీడియోలో కానీ, వాయిస్‌లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ గదా! తీయడం. అందుకే. ముందుగానే మా అత్తమ్మ అన్నీ అంటే మెంతం కూర ఏరి పెట్టి వాష్ చేసి నాకిచ్చింది. నేను గూడా ముందే వెజిటబుల్స్ అన్నీ కట్ జేసుకున్నా. ఆ కటింగ్ వీడియో తీయలేదు. అందరిలానే నేను ఉంటున్నా. కాకపోతే మేము ఉల్లిగడ్డ బదులు ఉల్లి పొరకలేసుకుంటున్నాము. ఆహ్, నేను 2 ఇయర్సే అయింది నా పెళ్లయ్యి. అంత బాగా ఏముండదు గానీ 2 ఇయర్స్‌లో నేర్చుకున్నాను. కాకపోతే నేను కొంచెం డిఫరెంట్‌గా చేస్తాను. మీకు నచ్చితే ఫాలో చేసి మీరు కూడా చూడండి. ఈ వీడియోలో రుద్ర హెల్త్ అప్డేట్ గురించి చెప్పాలనుకున్నా. షార్ట్ వీడియో చెప్పాను గదా! రుద్రకి బ్లడ్ టెస్ట్ చేశారు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నామని. ఎవరైతే షార్ట్ వీడియో చూడలేదో ఆ షార్ట్ వీడియో చూసి ఈ లాంగ్ వీడియో దగ్గరికి రండి. రుద్రకి ఏమైందో తెలుస్తది. అసలు రుద్రకి ఏమైందంటే 3 డేస్ నుంచి సరిగ్గా అన్నం తింటలేడు. ఎందుకు తింటలే అని చెప్పి ఇగ్నోర్ చేసినా అనమాట. అంటే మేము చిప్సు, బిస్కెట్స్ అవి ఇవి తింటుంటే వాడు గూడా తిన్నడు. వాని టమ్మీ టైట్ అయిందేమో అందుకే తినలేడేమో అని అనుకున్నా. ఇగ నెక్స్ట్ డే అన్నం పెడుతుంటే ఉంచుతుండే. "ఏయ్! ఎందుకు ఉంచుతావురా" అని చెప్పి తిట్టి చేసి మళ్ళా ఇంకో 2 బుక్కలు పెడితే గూడా అది గూడా అట్లనే ఉంచేసిండు. ఎందుకురా గిట్లా ఉంచుతుండని అనుకున్నా. ఇగ థర్డ్ డే మట్టి బుక్కుతుండు, రాళ్ళు తింటుండు, బియ్యం తింటుండు. వామ్మో! ఇదెక్కడి కథరా నాయనా అని పోయి బెదిరించిన, తిట్టిన, మౌత్ మొత్తం వాష్ చేసిన, తీసేసిన, మళ్ళా పోవద్దని జెప్పిన. అయినా గూడా మళ్ళా పోయి మళ్ళా తింటుండు. అనుకున్నయే 2 పనులు. 2 పనుల మధ్యలో రాళ్ళు పెట్టి కట 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 అంటుండు. అట్లుంది ఆనితోటి. ఎంత ఆపినా గూడా, ఎంత ట్రై చేసినా గూడా పోయి మట్టి తింటూనే ఉండు. వామ్మో! గిట్ల చేస్తుందేందిరా ఎప్పుడు చేయలేదా అనిపిచ్చింది. రేపు హాస్పిటల్ కంపల్సరీ తీసుకెళ్ళాలని నా మనసుకి నేను అనుకున్నా. ఇగ హాస్పిటల్‌కెళ్ళిన నెక్స్ట్ డేనే నాకు ఆడొక సస్పెన్స్ ఇచ్చిండు. బ్యాక్‌లో ఇచ్చింగ్ చేస్తుండు. ఏమైందిరా అని చూసినా. చూసేసరికి బ్యాక్ నుంచి వైట్ పురుగొచ్చింది. వామ్మో! ఇదెక్కడి కథరా! నేను పుట్టినప్పటి నుంచి మాత్రం ఇట్లా ఎప్పుడు జూడలేదు. ఇగ అట్లా అయ్యేసరికి నాకు సడెన్‌గా భయమే అయింది. మా అత్తమ్మకి జెప్పిన, "అత్తమ్మ గిట్ల సంగతయింది. గిట్ల జేసిండు" అని జెప్తే, "అరే! నట్టలు పడ్డాయేమోరా" అని మా అత్తమ్మ అన్నది. ఆడు పుట్టినప్పటి నుండి అంగన్వాడీ టీచర్ గాని, ఆశా వర్కర్లు గాని మాకు ఎలాంటి నట్టల మందు ఇయ్యలేదు. 1 ½ ఇయర్ వాడు 6 మంత్స్ 3 డివైడ్ చేసుకున్న. ఈ 6 మంత్స్‌ల నేను వాడికి ఎప్పుడు నట్టల మందు ఎయలేరు. ఇగ నేను హాస్పిటల్‌కెళ్ళి డాక్టర్‌కి చెప్పిన. "ఏం కాదమ్మా నట్టల మందు ఎయాలి 6 మంత్స్‌కోసారి, 6 మంత్స్‌కోసారి" అని చెప్పారు. "మీరు చెప్పలేదా మీకు ఎవరికంటే" "మాకెప్పుడు తెలవదు సార్ మేము ఇదే ఫస్ట్ టైమ్ చూడడం" అని చెప్పిన. ఇగ "పర్లేదమ్మా" అన్నాడు. "మళ్ళీ అన్నం తింటలేదు సార్ గిట్ల చేస్తుంది సార్" అంటే "యాక్టివ్‌నే ఉండుగా అమ్మ" అన్నాడు. మళ్ళీ "ఇట్లా చేస్తుంది సార్ తింటలే" అది అని చెప్తే కళ్ళు చూసి సరే అమ్మ బ్లడ్ టెస్ట్ రాస్తున్నా, స్టూల్ టెస్ట్ రాస్తున్నా అని చెప్పి 2 టెస్టులు రాసిర్రు. పోయిన రోజే బ్లడ్ టెస్ట్ ఇచ్చినాం. మస్తు ఏడ్చిండు బ్లడ్ టెస్ట్ అప్పుడైతే. నేను గూడా వానితో పాటు ఏడ్చిన. ఎందుకు ఏడ్చినానో మీకు షార్ట్ వీడియోలో గూడా చెప్పాను. ఇగ బ్లడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత స్టూల్ టెస్ట్ రాదుగా. స్టూల్ టెస్ట్ అంటే బాత్రూమ్. ఈ 3:00 అయింది బ్లడ్ టెస్ట్. 3:00 వాడు బాత్రూమ్ పోతాడు. ఆల్రెడీ మార్నింగ్ పోయే వచ్చిండు. మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకురండమ్మా అని చెప్పి 2 బాక్సులు ఇచ్చి పంపించిర్రు. మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ 2 బాక్సులు తీసుకొని ఆ టైంకి పోయినప్పుడు చూసుకొని బాక్స్‌లో పెట్టుకొని మళ్ళా హాస్పిటల్‌కి వెళ్ళినాం. హాస్పిటల్‌కెళ్ళి ఇస్తే ఇప్పుడే రిపోర్ట్స్ వస్తాయేమో అనుకుంటే, ఆ రిపోర్ట్స్ మళ్ళా రేపు 1:00 వస్తాయన్నారు. అమ్మ! 1:00 అని చెప్పి మళ్ళా 1:00 పోయి రిపోర్ట్స్ వచ్చాయని తెలిసి రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ క్యూలో నిలబడి చూపిస్తే అప్పుడు ఆ టెస్టులు చూసి డాక్టర్ చెప్పారు. భయపడాల్సిన అవసరం ఏం లేదు. బ్లడ్ తక్కువుంది. ఐరన్ మొత్తమే లేదు. ఐరన్ డెఫిషియన్సీ అంటారు. ఐరన్ డెఫిషియన్సీ వల్ల బయట చిరుతిండి తినబుద్ధి అయితది. ఇట్లా మట్టి, బియ్యం బుక్కుతారు అని చెప్పిర్రు. మళ్ళీ ఎలా సార్ అంటే 3 మంత్స్ ఐరన్ సిరప్ రాస్తా కంటిన్యూగా వాడాలి అని చెప్పిండు. సరే సార్ అని చెప్పిన. మళ్ళా 1 మంత్‌కి చెకప్‌కి రండి అని చెప్పిండు. సరే సార్ అని చెప్పాను. అయితే అన్నం మొత్తం తింటలే కదా సార్ ఎలా సార్ అంటే, పర్లేదు కొంచెం కొంచెం తినిపించండి. ఈ టైంలో వానికి టేస్ట్ బడ్స్ ఉండవు. అందుకే తినడు. ఈ 2 టైమ్స్ సిరప్ పోయంగానే వాడికి కొంచెం చేంజ్ అనిపిస్తది. ఆకలి అనిపిస్తది. అప్పుడు తినిపియండి అని చెప్పిండు. సరే అనుకోని ఇగ సిరప్స్ పోసిస్తున్నాం. తినిపిస్తున్నాం. ఇగ నేను వీడియో తీస్తుంటే అల్లరి చేస్తుండు. ఎట్లా అంటే మా అక్క స్టూల్ ఎక్కి వీడియో తీస్తుందనమాట. నేను గూడా స్టూల్ ఎక్కుతా అని జెప్పి ఆ స్టూల్ ఎక్కి ఆ అక్కని నూకేస్తూ గెలవనీయకుండా ఏడ్చుకుంటా వస్తుండు. ఈ అసలు ఎంత యాక్టివ్‌గా ఉంటాడంటే చానా యాక్టివ్‌గా ఉంటాడు.
ఇప్పుడు ఏదో ఉంటది కదా సామెత. "మేలిపండు చూడు మెలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుందని." వాడు ఎంత యాక్టివ్‌గున్నా ఇప్పుడు టెస్ట్‌లలో, రిపోర్ట్‌లలో తెలిసింది లోపల ఏముందో. నేను అందరికీ ఈ వీడియో వల్ల ఒకటి సజెస్ట్ చేద్దామనుకుంటున్నా. మీ ఇంట్లో గాని ఇలా చిన్న పిల్లలుంటే అన్నం తినకపోతే ఇగ్నోర్ చేయకండి. అవి ఇవి తినిపిచ్చి అంటే మనం తింటుంటే ఆళ్ళు గూడా కావాలని ఏడుస్తారు గదా! అలా జేయకండి. ఇగ్నోర్ అస్సలు జేయకండి. ఎందుకంటే ఈ జనరేషన్‌లో ఎప్పుడు ఎలా ఏమవుతుందో అసలు ఊహించలేకపోతున్నాము. చిన్న పిల్లలకే అని గాదు మనకు గూడా. నాకు తెలిసి 1 ఇయర్‌కి ఒకసారి చెకప్ జేసుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. మా రుతుకైతే ఇప్పటి నుంచి 3 మంత్స్‌కొకసారి చెకప్ జేయాలనుకుంటున్నా. ఇది ఈరోజు వీడియో. ఇంతటితో రుద్ర ముచ్చట్లు అయిపోయాయి. రేపు కొత్త వీడియోతో, కొత్త ముచ్చట్లతో మీ ముందుకి వస్తాను. ఈ వీడియోలో గానీ, వాయిస్ ఓవర్‌లో గానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. సజెస్ట్ కూడా చేయండి కామెంట్ సెక్షన్‌లో. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.